హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మహిళా సంఘాలకు సంబంధించి వాటి పేర్లు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మహిళా సంఘం అంటారు, స్వయం సహాయక సంఘం అంటారు, ఎంపీఎస్ అంటారు, ఎస్హెచ్జి అంటారు, ఐకేపీ అంటారు, మెప్మా అంటారు. ఇవన్నీ ఏందనేది అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు వాటి గురించి వివరిస్తాను, చూడండి. మహిళా సంఘం పేర్ల వివరాలు చూద్దాం. 10 నుండి 20 మంది మహిళలు కలిస్తే ఒక సంఘం ఏర్పడుతుంది. ఒక సంఘం అంటే మహిళా స్వయం సహాయక సంఘం అంటాము. ఒక గ్రూప్ పేరు పెడదాం అనుకుంటున్నాము. దాని పేరు మాదే గ్రూప్ పెడుతున్నా, రాజా మహిళా స్వయం సహాయక సంఘం. దాన్ని ఇంగ్లీష్లో ఇంత పెద్దగా ఎందుకు అనేసి రాజా ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని అంటాము మనం. ఇంకో పేరు కూడా ఉంది, రాజా ఎంపీఎస్ అంటే మహిళా పొదుపు సంఘం. ఎంపీఎస్ అంటే మహిళా పొదుపు సంఘం, రాజా మహిళా పొదుపు సంఘం. అట్లా తెలుగులో ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, ఎంపీఎస్ అంటే మహిళా పొదుపు సంఘం. ఇంకొకటి ఐకేపీ అంటే ఇదివరకు మనకు మెప్మా ఏర్పడ ముందుగా ఐకేపీ రూరల్ కిందనే ఉండే సంఘాలన్నీ. ఐకేపీ అంటే ఇందిరాకాంతి పథకం, అది 2007 వరకు మనకు ఐకేపీ రూరల్ కిందనే ఉండేది. ఇప్పుడు ఐకేపీ అర్బన్ మెప్మా 2007లో ఏర్పడింది. మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అని తెలుగులో అంటాం. షార్ట్కట్లో మెప్మా అంటాము. ఇదండి మా ఇప్పుడు సంఘాలని ఏ విధంగా పిలుస్తాం, ఐకేపీ ఏంది, మెప్మా ఏంది అని మీకైతే వివరించాను. ఇంకేమైనా కూడా వీటిపైన డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.